ప్రభుత్వం ప్రియమైన సహోదరికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. మోహన్నతుడా, మహాగండ, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాతుడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ చెల్లిస్తున్నది. ఈ రోజు భాగ్య క్రిస్మస్ ఆరాధన అంతటా మీరుంటూ ప్రభు నడిపించిన విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించినందుకు ఇప్పుడు ప్రభు నీ విడుదలకు నీ వాక్యం చెప్పుచుండగా పరిశుద్ధడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం బ్రతికించేది, బాధలను నెమ్మదించేది కనుక నీ వాక్యంతో నువ్వు మాట్లాడతాను. ఇదిగో నన్ను ఈ రోజు తండ్రి నన్ను డిసెంబర్ 25 ప్రభు తండ్రి ప్రపంచ దేశాలన్నీ ప్రభు నాయన నువ్వు పుట్టావని ప్రభు రక్షక నాదా మా కోసమే తండ్రి నాయన ఈ లోకానికి వచ్చి ప్రభు తండ్రి నాయన లోకంలో ఉన్న ప్రజలందరి కోసం తన శాపాన్ని పాపాన్ని నుంచి విడిపించడం కోసం నాయన రక్షణ ఇవ్వడం కోసం నాయన నువ్వు ఈ లోకానికి వచ్చేవలసి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన నిన్ను గుర్తెరిగి ప్రభు ఈ రోజున ప్రభు నాయన నియమించారు కనుక ప్రభు తండ్రి రక్షక నాదా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఈ రోజు నాయన నిన్ను స్తుతించి నేను ఆరాధించి నీ నామాన్ని మేంపరుస్తూ ఉంటారు తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నువ్వెంత శక్తిమంతుడు తండ్రి. యేసయ్యా మా కోసమే లోకానికి వచ్చిన లోక రక్షకానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మనుషులు కుమారుడని యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేనాము తండ్రి. పరిశుద్ధ కృపగల తండ్రి నీ కృపను కుమరించి తండ్రి నువ్వే మాట్లాడమని యేసయ్య నామమున తండ్రి ఆమేన్. మరి ఇక్కడ మన వాక్యాంశం ఏంటంటే మరియా భయపడకము, మరియా భయపడకము. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. దేవునికి స్తోత్రం. ఇక్కడ 6వ నెలలో గాబ్రియేలు దేవదూతంట మరి మరియ దగ్గరికి వచ్చిందంట. ఇక్కడ ఈ మరి ఆల్రెడీ ఏం చేయబడి ఉన్నదంటే ప్రదానం చేయబడి ఉన్నదంట. ఓ ప్రదానం చేయబడిన ఒక స్త్రీ దగ్గరికి మరియ దగ్గరికి గాబ్రియేలు దేవదూత 6వ నెలలో వచ్చిందంటే 6వ నెలలో వచ్చి ఎప్పుడైతే 6వ నెలలో ఆ దూత వచ్చిందండి ఆమె ఆ సమయంలో ఏం చేస్తుందంటే మరియ అసలు మరి లేఖనాల ప్రకారంగా మరి కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టిద్దరు. తర్వాత ఆయన పేరు చెప్పిన యేసు అని పేరు పెట్టమని కూడా మరి దేవతలు చెప్పింది కనుక యేసు అని పేరుకి అర్థం ఏంటండి ఇమ్మానుయేలని అంటే మనకి తోడుగా ఉన్నాడనేసి అర్థం పట్టండి. అట్టి రీతిగా ఈ యొక్క గాబ్రియేలు దూత వచ్చేటప్పుడు కట్టిన మరియా తనండి ప్రార్థన చేసుకుంటుందంట. చాలా భక్తి పదాలంట. దేవుని భయభక్తులు కలిగి తనంటండి కన్యత్వం మొదలుకొని దేవుని భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ అట. అందుచేత దగ్గర బంధువైన యేషప్కి ఆమెను ఏం చేశారండి ప్రదానం చేశారండి. ఎప్పుడైతే ప్రధానం ఆ ఇరువురికి కలిసి ప్రధానం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా తను ఏం చేస్తుందంటండి ఇంకా భక్తిగా ఇంకా భయభక్తులతో తన పనులు తన ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అన్ని నిత్యులుగా మరి ఆమె అందరికీ సహాయం చేసుకుంటూ ఏం చేస్తుంది చెప్పండి దేవుడు ప్రార్థన చేసుకున్న సమయంలో రాత్రికాల సమయంలో 6వ నెలలోనట దూత వచ్చి ముందు నిలబడ్డదంట. ఎప్పుడైతే దేవదూత వచ్చి తన ముందు నిలబడ్డదో అప్పుడు వెంటనే ఈ యొక్క దూత ఇక్కడ ఏం మాట్లాడుతుందో చదవండి. 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభం దేవునామానికి మహిమ కలుగును గాక. ఎవరండి ఎప్పుడైతే దేవదూత లోపలికి వచ్చిందో రాగానే మరి నందంటది దయాప్రాప్తురాలా నీకు శుభము దేవునామానికి మహిమ కలుగును గాక. అమ్మా నువ్వు దేవుని దయందును మనుషుల దయందును నువ్వు భయము భక్తి కలుగున్నా కనుక నువ్వు దయాప్రాప్తురాలయ్యో. ఎంతో మంది స్త్రీలు యేసు ప్రభు నా కడుపులో పుట్టాలని సంటండి వివాహాలు చేసుకోకుండా ఎంతో మంది స్త్రీలు ఎదురు చూస్తూ ఉన్నారంట. అయినప్పటికీ కూడా ఎవరిని కరుణించిన దేవుడు ఎవరిని కనికరించిన దేవుడు ఎవరి పట్ల కూడా చూపించలేదు. కానంటండి దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంతో నమ్మకంతో అనుదినము అనుక్షణము
ఆయనే తెలుసుకుంటూ ఆయన ఎందుకు భయభక్తులు ఈ స్త్రీ ప్రధాన చేయబడిన స్త్రీ దగ్గర కంటే దేవతతో వచ్చింది. ఎంత గొప్ప పరీక్ష ఏంటి చూసారా? మామూలు స్త్రీ దగ్గరికి వస్తే, మామూలు వివాహం పొందిన స్త్రీ దగ్గరికి వస్తే ఏం జరిగిందంటే తెలియదు, కానీ ఇక్కడ ప్రధాన చేయబడిన స్త్రీ దగ్గరికి వచ్చేటండి అనగానే ఏమంట దేవతను చూడగానే భయపడిపోయిందంట. ఎందుకు భయపడ్డదంటే ఏంటి, ఒక దేవత నా దగ్గరకు వచ్చిందంటే మామూలు సంగతి కాదండి. ఏదో ఒక మరి శుభవార్త తీసుకొని వస్తుంది, లేదంటే మరి ఏదైనా నాకు ఏదైనా హెచ్చరికలు వచ్చిందా అనేసి అంటండి తనలో తనటండి భయపడిపోయి ఆందోళన చెందిపోతుందంట. ఆందోళన చెందిపోయి భయపడుతున్నప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఎంతమంది స్త్రీలైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు మరి విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నారు, అటువంటి స్త్రీలకి వివాహం కలిగిన స్త్రీలకి వివాహాలు జరిగిస్తాడండి. గర్భఫలాన్ని బిడ్డ గర్భఫలాన్ని ఇస్తాడు. నమ్మండి, విశ్వసించండి. విశ్వాసంతో నమ్మకంతో దేవుని వైపు చూసి మరున్నప్పుడు అంటే దేవుడు ఖచ్చితంగా ఏదో రోజుని ఆ మరిని దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. మరిని ఆస్వాదించిన దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, కూడా మనం ఆస్వాదిస్తాడు. ఇక్కడ ఈ రీతిగా మరి ఉన్న సమయంలో ఏంటండి ఈ దూత దయాప్రాప్తురాలా నీకు శుభం అనగానేంటండి ఈ శుభవార్త ఏమిటని ఆసక్తితో తను అడుగుతున్నప్పుడు ఇక్కడ దూత చూడండి ఏం చెప్తుందో, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప, దేవుని నామానికి మహిమ పొంది ఏమంటుందండి మరియా భయపడకు, నువ్వు దేవుని వల్ల ఏం పొందుకున్నావు? కృప పొందుకున్నావు. ఏం పొందుకున్నట్టు కృప అంటే దేవుని దయలో నువ్వు ఉన్నావు. దేవుడిని పట్ల కృప పొందుకుని దేవుడు నిన్ను చూశాడు, నీ బాధ చూశాడు, నీ వేదన చూశాడు, నీ కన్నీళ్ళు చూశాడు, అన్నిని చూశాడు. నేను దేవుడు కటాక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను అందరూ, నేను ఒక్కదానే కాదు ప్రపంచ దేశాలు అందరూ కూడా నువ్వు దయాప్రాప్తురాలు అని చెప్పుకునేలా చేయడానికి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు అనేసి అంటండి. ఈ యొక్క మరియాకి ఈ దూత చెప్తుందంట. మరి చూడండి ఆ శుభవచనం అనేసి మరియా మరి ఏది చూడచుండగా ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. దేవుని నామానికి మహిమ ఏమంటుందండి, ఇదిగో నువ్వు కుమారుని కని గర్భము ధరించి నువ్వు కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. చూసారండి ఈ యొక్క స్త్రీ ఈ మరియ గుండెగా ఏమైపోతుందో చెప్పండి. వెంటనే అక్కడ గుండెగా ఆగిపోవాలి. ఎందుకు తెలుసండి, ఈమె ఇదేంటి నేను పురుషుని ఎరగిన స్త్రీని కదా, ఈ దూతేంటి ఈ రీతిగా నాకు గర్భం వస్తుందంటుంది అనేసి అంటే ఆవిడ తొందరపడచ్చు, భయపడచ్చు. అందుకే భయపడద్దని ముందే మరి ఎందుకు హెచ్చరించిందంటే మనకి ఎవరికైనా సరే దేవుడు దర్శనాన్ని ఎందుకు ఇస్తాడో తెలుసండి, భయపడతాను కనుక. ఏంటి జరగమంది ఏదైనా జరిగితే భయపడతాను, దాన్ని ముందుగానే దేవుడు చూపిస్తాడు. అందుకే దర్శనం లేని ఎడలా ప్రజలు నశించిపోతారు వాక్యం చెప్తుంది కనుక నశించిపోకుండా ఉండడం కోసం ముందుగానే భవిష్యత్తుని ఈ మరియకు దేవదూత ద్వారా తెలియజేసిందంటే. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు గర్భవతి అయ్యి కుమారుని కంటావు, యేసుని పేరు పెడతావు అని చెప్పగానే మరి ఇక్కడ ఏమని అడుగుతుందో చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమంతయు అంతం లేదు నామతో చెప్పిన ఏమంటుందండి, ఇంకా ఆ రాజ్యానికి అంతం లేదు. ఆ పరలోక రాజ్యాన్ని మనందరినీ తీసుకెళ్ళటానికి యేసు ప్రభుని గర్భంలోకి రాబోతున్నారమ్మా. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది తప్ప, కానీ ఏ రీతిగా మరి మనుషుల వేలే మరి ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు గర్భమును ధరించవమ్మ. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత మరి సర్వోన్నతుని శక్తి నేను ఎప్పుడైతే కమ్ముకుంటుందో నీ కడుపులో శిశువు ఎలా ఉంటాడు చెప్పండి, పరిశుద్ధుడై ఉంటాడు. ఆయన పరిశుద్ధంగా నువ్వు గర్భంలో ధరిస్తావు. నువ్వేమీ భయపడిన అవసరం లేదు. ఆయన ఈ లోకానికి రావటం కారణం ఏంటంటే మరి ఎవరైతే పాపంలో ఉన్నారో, శాపంలో ఉన్నారో అటువంటి వారిని రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు నీ గర్భంలో పుడుతున్నారని చెప్పిన అంటున్నానంటండి. ఈ స్త్రీ అలా చూసారండి, ఎవరైనా అయితే భయపడి పారిపోవడమో లేకపోతే ఏదో చేస్తారు, కానీ స్త్రీ అలా భయపడిపోలేదు. భయపడ్డది కానీ ధైర్యంగా నిలబడి అడుగుతుందంటే ఏమడుగుతుంది ఇప్పుడు చూడండి 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై 14వ వచనం. అందుకు మరియా 34వ వచనం.
అందుకు మరియా అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలాగ జరుగునని ఇది ఎలాగ జరిగినని దూతతో అనగా దూతతో అనగా దూత దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి సర్వోన్నతుని శక్తి కమ్ముకొనును నిన్ను కమ్ముకును కనుక కనుక పుట్టబోవు శిశువు పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవుడు కుమారుడు అనబడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పేసి మీకు భయపడక్కర్లేదమ్మా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది కనుక నీకు ఇంకా తప్పదు. దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక్కొక్కరు ఒక్క రీతిగా ఏర్పాటు చేసుకుంటాడు, ఒక్క రీతిగా ఎన్నుకుంటాడు. ఆయన ఇష్టం, మన ఇష్టం కాదండి. మనం ఎన్నో అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ మన వాళ్ళు ఏం కాదండి. దేవుని దృష్టిలో ఎవరైతే పడతారో, దేవుడి యొక్క ఆకర్షణ ఎవరైతే దేవుడికి ఆకర్షించబడతారో, ఎవరైతే దేవుని సేవ చేయాలని ఆయన నిర్ణయించుకుంటారో వాళ్ళంటండి నయన పోయిన ఏదో రీతిగా ఏదో ముల్లెట్టాను బయటికి లాగేస్తాడండి. ఇక్కడ మరీ లాగాడండి. మరీ దగ్గరికి వచ్చాడండి. ఎంతో మంది స్త్రీలు మరి జమీందారులు ఉన్నారంట, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంట, డబ్బున్నవాళ్ళు ఉన్నారంట. ఎంతమంది ఉన్న స్త్రీలు ఉన్నా సరే ఎవరి దగ్గర రాలేదంటండి. ఈమె మనలాంటి నార్మల్గా ఉన్న స్త్రీ యథాస్థితిగా అన్ని పనులు చేసుకుంటూ, ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ, తల్లిదండ్రులకు సహాయం చేస్తూ అందరితో మంచిగా ఉన్న ఈ యొక్క స్త్రీ మరీ దగ్గరికి అంటండి దూతను పంపించి దేవుడు యేసుప్రభు ఆమె గర్భమును పుట్టాక చూపించాడంట. ఆమె వెంటనే ఏం చేసింది తెలుసండి, ఎప్పుడైతే ఈ మాట చెప్పగానే దేవా నీ చిత్తం అమ్మని ఏంటంటే తలొగ్గిందంట. కానీ తను అయ్యో మా అమ్మ ఏమంటారో, మా నాన్న ఏమంటారో, లేదా బంధువులు ఏమంటారో, ఇరుగువారు ఏమంటారో, పొరుగు వారు అంటారో అని ఎవ్వరికి భయపడలేదంటండి. ఎవ్వరికి భయపడకుండా దేవుడు దూత చెప్పిన మాట దేవుడు చెప్పాడని నమ్మి విశ్వాసంతో అంట నా జీవితం ఏమైపోయినా పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, నాకు వివాహం కాకపోయినా పర్లేదు, నా భర్త నేను విడిచిపెట్టేసినా పర్లేదు, కానీ నేను మాత్రం దేవుని పని నేను కోరుకుంటాను. ఆ యొక్క పరిశుద్ధుడు ఆ యెహోవా దేవుడు ఆ యేసుప్రభు నా కడుపును కొడితే చాలనంటండి. వెంటనే ఎవరికి చెప్పకుండా తనంతా తానుగానే నిర్ణయం చేసుకుందంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూసారండి ఎంత గొప్ప సంగతో. ఒక స్త్రీ తలుసుకుందంటే ఏదైనా చేస్తుందండి. మరి ఎందుకంటే అసలు యేసుప్రభు స్త్రీకి పుట్టాలని కారణం ఏంటో తెలుసండి. ఆది దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు అంటండి ఈ లోకానికి పాపం ఎవరు వచ్చిందని అవ్వమ్మ ద్వారా వచ్చింది. ఆనాడు అవ్వ దేవుని మాట వినలేదండి. ఆదాము అవ్వ కూడా దేవుని మాట వినలేదు. కానీ మొదటిసారిగా పాపము శాపము ఈ లోకానికి రాటగల కారకురాలు ఎవరంటే స్త్రీ మాత్రమేనండి. ఆ స్త్రీ ఆ యొక్క ఆదాము భార్య అవ్వ ఆది యందు భక్తి చెప్పినట్టుగా అయితే ఈరోజు మనకి ఎవరికి ఈ యొక్క కష్టం లేకపోని, ఈ యొక్క శ్రమ లేకపోని, బాధ లేకపోని, ఏమి లేకపోని యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేకపోని కనుక మరి ఆ రోజు ఆ స్త్రీ చేసిన పాపంగా యేసుప్రభు దేవుడు అనుకున్నాడంటే ఏమనుకున్నాడంటే ఏ స్త్రీ అయితే నష్టపోయిందో, ఏ స్త్రీ అయితే అవమానపడ్డదో, ఏ స్త్రీ అయితే మరి నింద పాలైపోయిందో ఆ స్త్రీ గర్భాన్ని నేను పుట్టాలి. ఆ స్త్రీ వల్ల ఆ స్త్రీ వాటి అవమానం లేని నిందను కొట్టివేయాలని సెంటండి. మళ్ళా స్త్రీ గర్భమును పుట్టాకంట మరి ఎన్నుకున్నాడంట. ఆ రోజు అవ్వమ్మ భర్త చెప్పిన మాట ఉందండి. ఇళ్ళ హ్యాపీగా మరి ఆ యొక్క తోటలో దేవుడు ఎదురు తోటలో ఆదాము అవ్వ హ్యాపీగా ఉండేవారు. ఆ మొక్కలు, చెట్లు, ఆ జంతువులతో వాళ్ళు మాట్లాడుకుంటూ హ్యాపీగా గడపకుండా ఏం చేశారు చెప్పండి, పాపానికి దోషులు అయిపోయారు. అక్కడ ఆ యొక్క సర్పం చెప్పిన మాటను వినేశారు. ఆ సర్పం ఏం చేసిందంటే చక్కగా మధ్యాహ్నం మాటలు హ్యాపీగా తన భర్త దగ్గర పడుకొని ఉండకుండా ఈ స్త్రీ అవ్వం ఏం చేసింది చెప్పిన ఆ రోజుని ఆ యొక్క తోటలోకి వెళ్ళి సిగారు తెద్దారని వచ్చేసిందంటండి. అయ్యో నా భర్త ఉన్నాడు కదా, నా భర్తకు చెప్పి నేను బయటకు రాకూడదు కదా అనుకుందండి. ఆ రోజు అనుకోకుండా ఏం చేసిందని బయటకు వచ్చేసి ఆ తోటంతా సిగారు చేసినటువంటి ఆ సర్పం చూసేవందండి. ఇదిగో మీ తండ్రి అయిన దేవుడు ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు తినమన్నాడు, కానీ అవి అలాగా తోట మధ్యన ఉన్న ఫలాన్ని తినొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా, మీరు ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోరు, కానీ మీరు ఏం పొందుకుంటారో, జీవాన్ని పొందుకుంటారో, మీరు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పిన మాట నమ్మేసి ఏం చేసింది చెప్పండి అవ్వమ్మ, ఆ వద్దన్నా సరే తినకూడదు అంటది. మా దేవుడు ఆ పళ్ళు తినొద్దు అన్నాడు అన్నా సరే తెచ్చుకుంటారు. ఏం చేస్తే చెప్పండి, ఆ చెట్టు పళ్ళు తెచ్చుకొని వాళ్ళు అది ఒక్కరితో తినేసి ఊరుకుందండి. తనతో పాటు ఒక కాయ తెచ్చి ఎవరికి ఇచ్చిందంటండి, తన భర్తకి ఇచ్చిందంట. తన భర్త మంచి నిద్రలో ఉన్నాడు. అయ్యో ఏంటి ఏమైనా ఏమడలేదు. ఈ రోజుల్లో కూడా అంతే అండి, భార్య ఎంత చెప్తే కొంతమంది అలాగే వింటారు. ఎందుకంటే వెంటనే ఆ పండు తీసుకున్నట్టు తినేశాడంటండి. ఆవిడ ఇద్దరికి ఏంటంటే ఒకరు చూసుకోవటాకే భయపడుతున్నారంట. అప్పుడు తెలిసిందంటే ఏంటి తెలిసింది, సిగ్గనేది అప్పుడు తెలిసిందంట. అంతవరకు సిగ్గంటే ఏంటో తెలియని వాళ్ళకి అప్పుడు తెలిసిపోయిందంట. తెలియగానే ఒకరు చూసుకోలేకపోతున్నారంట. ఒకలో చెట్టు చోటకి, ఒకలో చెట్టుకో చోటకి పరిగెట్టారటండి. అలా పరిగెట్టిన తర్వాత మరి అదే సమయంలో వాళ్ళు అక్కడున్న ఒక చెట్టు యొక్క ఆకులు తీసుకొని మరి వాళ్ళటండి మరి అడ్డుగా పెట్టుకున్న సమయంలో దేవుడు వచ్చాడంటండి. దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఆది కాండము ఒకసారి చూద్దామండి. ఆది కాండము
2వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం అండి. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరముగా గుంటిని కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన నీకు దిగంబరని నీకు తెలిపినవాడు. చూసారు ఏమంటాడండి? అసలు ఆ విషయం నువ్వు దిగంబరం అనేసి నీకు తెలిపినాడు ఎవరో? నువ్వు నాకు దాపాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఏ తప్పు చేస్తావు, ఏ పొరపాటు చేస్తావు అనేసరికి దేవుడు అడిగాడు. దానికి ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా ఆ యొక్క శాపం మాటని ఆ పండు తినడం వల్ల ఈ లోకంలో యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అటండి వాళ్ళు తెలుసుకున్నారట. తెలుసుకున్నప్పుడు అప్పుడు వెంటనే దేవుడు ఇచ్చాడు చెప్పండి. వాళ్ళని వెంటనే దేవుడు అంటే చాలా భయంకరమైన పాపం ఇచ్చిందంట. వచ్చి వెంటనే ఇచ్చాడు చెప్పండి. దేవుడు అంటే మొట్టమొదట శాపమైన ఆశీర్వాదం ఎవరి దొరుకుతుంది చెప్పండి? దేవుని ద్వారా వస్తుందండి. ఇక్కడ మొట్టమొదట వాళ్ళు ఆస్వాదించబడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేది దేవుడే. తర్వాత వాళ్ళ పాపం చేసిన తర్వాత వాళ్ళు శిక్షించింది కూడా దేవుడే. అప్పుడు అంటే మరి ఇక్కడ కొన్ని యేసు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తర్వాత అయినా సరే ఈ స్త్రీ కానీ ఈ పురుషుడు కానీ ఆదాము కానీ అవ్వ కానీ తెలుసో తెలియక మేము తప్పు చేస్తాం అయ్యా క్షమించమనే మాట అంటండి అనలేదంట. అనుకోండి ఏమన్నారో తెలుసండి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా, నాకు జంటగా ఉంటుందని నాకు తోడుగా ఉంటుందని ఇచ్చిన ఈ అవ్వ ఏం చేసింది, ఇదిగో ఈ పాపం చేసిందని చెప్పాడంటండి. అంతే తప్ప కానీ పోలి మిత్రం చేసాము మమ్మల్ని క్షమించవలసింది స్త్రీ అడగలేదంట, పురుషుడు అడగలేదంట. అది మొదలుకొని ఈ భూమి అంతా ఏంటి నిండిపోయి చెప్పండి? పాపంతో నిండిపోయిందంట, శాపంతో నిండిపోయిందంట. ఆ యొక్క ఆదామవ్వ సంతానంతో వచ్చిన మనం అందరం కూడా ఆ స్థితిలో ఉన్నాం కనుక ఆ పాపంలో శాపంలో మనం కొట్టుకొని పోకుండా మరి నరకానికి పోకుండా ఉండడం కోసం యేసుప్రభువారు మళ్ళా ఈ యొక్క మరియ గర్భమునంటండి లోకానికి రావడం జరిగిందట. అప్పుడంటే దేవుడు అంట ఆదామవ్వను క్షమించాడు. ఏమి క్షమించాడు తెలుసా? మనిషి ఆదాంతో అన్నాడంట, నువ్వు కష్టపడి సమకూర్చి ఏంటో చెప్పండి, ఈ భూమిని పండించి అప్పుడు నువ్వు తినాలి, అంతవరకు నీకు ఆహారము ఉండదని చెప్పాడంటండి. నీకు ముద్దకు కూడా గండం అనేసరికి దేవుడే చెప్పాడంట. అమ్మమ్మని ఏమన్నాడంటే బిడ్డకి కూడా నీకు గండం నువ్వు చాలా కష్టపడవలసి వస్తుంది, ఎందుకంటే నీకు పురుషుని మీద ఇంకా వాంఛ కలుగుతుంది అనేసరికి దేవుడే క్షమించాడండి ఆ రోజు. మరి ఆ యొక్క శాపాన్ని పాపాన్ని తీసివేయడానికి మళ్ళీ ఆ స్త్రీని ఎన్నుకున్నాడండి. ఏ స్త్రీ అయితే అప్పుడు స్త్రీ లోబడలేదు కానీ ఇప్పుడు మరి ఏం చేస్తుందంటే దేవుడికి లోబడిపోయింది. అందుకే తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు, తన వివాహం చేసుకోబోతున్నా భర్తకు కూడా చెప్పలేదు. నా జీవితం ఏమైపోయినా పర్లేదు కానీ నేను ఏసుతూనే ఉంటాను, ఏసై కోసం నేను ఏమైనా చేస్తాను, ఏసు ప్రభు నా గర్భంలో పుట్టి ఈ లోకానికి రక్షణ వస్తే చాలేక సండి. మరి నేను నిర్ణయం తీసుకోవాలంటే దేవతకి ఏం చెప్తుంది? ఓకే చెప్పిందండి. ఈ విషయం ఇలా ఉన్నప్పుడు ఈ మరి ఈ రీతిగా ఉన్నప్పుడు ఏంటండి, ఈ రీతిగా నెలలు నిండుతున్నాయంటే ఎవరికండి? మరియకి. ఈ విషయం ఎవరికి తెలిసింది? యోసేపుకు తెలిసిందంటండి. యోసేపు అంట చాలా మంచివాడంట, నీతిమంతుడంట. కనుక ఆ నోట ఈ నోట ఒక మాట అన్నాడంటే ఏమన్నాడంటే, నీకు ప్రదానం చేయబడిన స్త్రీ గర్భవతి అనే మాట అన్నాడంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి, ఆ పురుషుడికి ఎంత అవమానము, ఎంత భయంకరమైన పరిస్థితి అయితే అనుకున్నాడంటండి. ఆ స్త్రీని బాధపడటం అంటే ఎవరికి ఇష్టం లేదంటే యోసేపు కంటే మరీని బాధపడటం ఇష్టం లేదంట. రహస్యంగా ఇడిచిపెట్టి నేను ఎక్కడో దిక్కుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ విషయం తన ముఖం దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావని నేను అన్నాం, ఎందుకంటే ఆమె అటువంటిది కాదు కనుక ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు కనుక నేను మాత్రము ఆమె దగ్గర నుంచి తప్పుకుంటానని అనుకున్నట్టండి. ఆ రాత్రి పడుకున్నప్పుడంట దేవుని దూత వచ్చంటే చెప్పిందంట, మరియ కోసము భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అయింది కనుక ఆమెను చేర్చుకొని ఆమె కుమారుని కన్న వరకు ఆమెను ముట్టుకోవద్దని దేవతకి ఎప్పుడైతే యోసేపుకు దర్శనంలో చెప్పిందో అప్పుడు అంటండి అంతవరకు కూడా మరి అంటండి యోసేపు గబగబగా మరియ దగ్గరికి వచ్చాడంట. తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ ఎవరు కూడా ఆమె పాపం చేసింది తప్పు చేసిందని అనుకున్నారు కానీ యోసేపు దూత ఎప్పుడైతే దర్శనం ఇచ్చి చెప్పిందో నీతిమంతుడని యోసేపు అంటండి తన భార్యని ఎత్తుకొని, తన భార్య మరి వివాహం కాకుండా ప్రదానం చేయబడిన భార్యని ఎత్తుకొని ఎట్టి పరిస్థితులను కూడా తనంటండి ముట్టుకోలేదంట. ముట్టుకోకుండా ఒక తల్లిలా చూశాడండి. ఆమె యేసు ప్రభువుని కన్న వరకు కూడా
ఆమెకు సహకారం అని అంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప సంగతి అండి. ఒక పురుషుడు స్త్రీ కూడా మరి సంసారంలో అర్థం చేసుకుంటాడండి. ఆ సంసారం ఎంతో బాగుంటుందంటండి. దేవుడి మాటకి లోబడాలి, ప్రజల మాటకి లోబడాలి, అన్ని విషయాల్లో లోబడి ఉన్నప్పుడు అంటే అదే లోబడాలన్న ప్రజలకు శ్రమ అంటే వాకించాల్సింది కదా. ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో, ఎప్పుడైతే లోబడి మరి నడుచుకుంటామో అప్పుడు అన్ని వేళ్ళే జరుగుతాయండి. ఈ మరియ ఆనాడు లోబడ్డది కనుక మరియ ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. లోకానికి రక్షకుడు మరియ గర్భం పుట్టగల కారణం రాలేదు కనుక ఆమె ఎవరంటే ధన్యురాలంట. ఇక్కడ చదువుతాను చూడండి. మరియు 42వ వచనం అమ్మ, 42వ వచనం, 45వ వచనం. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. 45వ వచనం అమ్మ. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలైను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణమును ప్రభువును కనపరుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షణకైనా దేవుని యందు ఆనందించింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అస్సలు ఎంత గొప్ప సంగతో ధన్యురాలైపోయిందంటే ప్రజలందరూ కూడా ఈ రోజు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఎందుకు చెప్పుకున్నాను చెప్పండి? ఆ రోజు మరియా తన జీవితాన్ని త్యాగం చేసిందండి. తను ఏమైపోయినా పర్లేదు అనుకుంది, కానీ లోకానికి రక్షణ రావాలనుకుందండి. కనుక అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా లోకానికి రక్షకుడు, నీ పాపము నా పాపం తీసివేయటకే రక్షకుడు అని యేసుప్రభువు వచ్చారని దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ చెప్తాంటండి. మరి చాలా ఆత్మలు ఏమిటో చెప్పంటే రక్షించబడతాయి. కనుక యేసుప్రభువు అలాగా ఒక కన్యకి కట్టండి ఆయన పుట్టడం జరిగిందన్నమాట. యేసుప్రభువు అంటండి ఈ లోకంలోకి వచ్చాక ఆయన పుట్టడం నిజంగా జరిగింది. కనుకనే మరి ప్రపంచ దేశంలో ఉన్న అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఒప్పుకొని ఒక రోజు కేటాయించారు. ఆ రోజు ఏంటో తెలుసండి? డిసెంబర్ 25. అందుకండి 25వ తారీఖుని ప్రతి ఒక్కరు ప్రతి దేశంలో కూడా యేసుప్రభువు వారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ దేవుని ఏం చేస్తారు చెప్పండి? ఆరాధిస్తూ ఉంటారండి. మరి యేసుప్రభువు లాగంటే ఎవ్వరు పుట్టలేదంటండి. యేసుప్రభువు లాగంటండి ఈ లోకంలో ఎవ్వరు జీవించలేదంట. మరి యేసుప్రభువు లాగంటే ఎవరు కూడా ఈ లోకంలో ప్రేమించలేదంట. అలాగే యేసుప్రభువు లాగా ఎవరు కూడా అంటండి మరణించలేదంట. అలాగే యేసుప్రభువు లాగా ఎవరు కూడా తిరిగి లేవలేదంట. అలాగే యేసుప్రభువు లాగా ఎవరు కూడా మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాననేసి ఎవరు చెప్పలేదంట. ఇప్పుడు మన యేసుప్రభువు గారు పుట్టడం సత్యం, ఆయన చనిపోవడం సత్యం, అని తిరిగి లేవడం సత్యం. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు, కానీ ఎక్కడున్నారు చెప్పండి? పరలోకంలో ఉన్నారు. అతితో ఆయన రెండవ రాకడలో ఆయన మనం అందరం కూడా ఆయన్ని ఎదుర్కొంటాం. ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే దేవుడు నా కోసం నా పాపం కోసం ఆయన లోకానికి వచ్చిన లోక రక్షకుడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరికీ నేడే రక్షణ కలుగుతుంది. మరి ఈ రోజు ఈ క్రిస్మస్ దినాన ఎవరైతే యేసుప్రభువు నా కోసమే పుట్టారని నన్ను విశ్వసిస్తారో వాడికి రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక అటువంటి ఒక పిలుపు నాకు కావాలి, నేను కూడా రక్షణ పొందుకుంటానంటే దేవుడి దగ్గరికి రావచ్చండి. వచ్చి మీరు చెప్తే దేవుడికి ఖచ్చితంగా మీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి సంతోషకరమైన దినం. కనుక ఈ దినమైన క్రిస్మస్ దినాన ఎవరైనా రక్షణ పొందుకోవాలంటే రక్షణ పొందుకోవచ్చు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధ నాథ, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అవును ప్రభు. నాయన యేసయ్య నువ్వు మా కోసమే తల్లి, మా పాపం కోసమే నాయన ఈ కల్వరికి మారిపోయిన రక్తాన్ని ఖర్చు ఈ లోకానికి వచ్చిన లోక రక్షకానికి స్థుతులు స్తోత్రాలు తల్లి. నాయన యేసయ్య పరిశుద్ధాత్ముడానికి స్థుతులు క్రిస్మస్ దినాల్లో ప్రభు ఎంతమంది అయితే ప్రభు తండ్రి నా బాధ తీరుతున్నా, నా దుఃఖం తీరుతుంది, వేదనతో కన్నీరు కలుస్తున్నారయ్యా, శాంతి లేక సమాధానం లేక తండ్రి నాయన గర్భిణితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నీ శాంతి, నీ సమాధానం, నీ సంతోషము దైత్యం నడుచున్నాడు. ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని కలగజేయమని నడుచున్నాడు. వచ్చిన వీళ్ళందరూ జీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ నీ కృప, నీ కావుదల, నీ హస్తం తోడు నుంచి నడిపించమని ఏ శక్తివంతమైన నామన ఈ ప్రార్థన అంతగా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు.